గుడ్ మార్నింగ్. ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా సామెతల గ్రంథం నుండి 15వ అధ్యాయము 4వ వచనాన్ని ధ్యానించుకుందాం. సాత్వికమైన నాలుక జీవవృక్షము, దానిలో కుటిలత ఉండిన ఎడల ఆత్మకు భంగము కలుగును. చదవబడిన వాక్యంలో సాత్వికమైన నాలుక గురించి, కుటిలత్వం గురించి చెప్తున్నారు మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను. సాత్వికమైన నాలుక అంటే మన నోటి నుండి వచ్చే మాటలు జెంటిల్గా, ట్రూత్ఫుల్గా, అంటే ఇతరులకు సమాధానకరంగా, ప్రోత్సాహపరిచే విధంగా, కృపాసహితంగా, యథార్థంగా, సత్యముతో నింపబడి ఉంటే ఆ మాటలు ఇతరులకు మేలుకరంగా ఉంటాయి. మనకి ఎలా ఉంటుందంటే ఒక జీవవృక్షంలా ఉంటుంది. మన జీవితంలో లైఫ్‌ని ప్రొడ్యూస్ చేస్తాయన్నమాట. మన మాటలు ఎప్పుడూ కూడా ఎదుటి వారిని బలపరిచే మాటలు ఉండాలి. ఎదుటి వారిని ఆదరించే మాటలు ఉండాలి. ఉదాహరణకి యోసేపు జీవితం మనం తీసుకుంటే, యోసేపుకి తన అన్నయ్యలు ఎంత నష్టపరిచినా, యోసేపుని దేవుడు హెచ్చించిన తర్వాత తన అన్నయ్యలు తన్న మాట ఏంటంటే, మీరు నాకు కీడు ఉద్దేశించారు, కానీ దేవుడు దాన్ని మేలుగా మార్చాడు. కంగారు పడద్దు, నేను మిమ్మల్ని ఏమీ బాధపెట్టను, నేను మిమ్మల్ని పోషిస్తాను, మీకు ఇల్లులు ఇస్తాను, మిమ్మల్ని సంరక్షిస్తాను. యోసేపు మాటల వల్ల, యోసేపు మాత్రమే కాకుండా యోసేపు వంశావళి, యోసేపు తోబుట్టువులు ఇశ్రాయేలు అందరూ కూడా దీవింపబడ్డారు, పోషింపబడ్డారు. తద్వారా ఇశ్రాయేలు అందరికీ మేలు మాత్రమే కాదు, యోసేపు యొక్క హృదయవాంఛ వారు నెరవేర్చారు. నేను మరణించిన తర్వాత నా బాడీని కానాను దేశానికి తీసుకువెళ్ళండి, ఐగుప్తు దేశంలో పాతిపెట్టొద్దంటే 40 సంవత్సరాలు మోషే భక్తుడైనటువంటి యోసేపు యొక్క దేహాన్ని ఇశ్రాయేలీలు తీసుకువెళ్ళారు. 40 సంవత్సరాల్లో సుమారు 38 సంవత్సరాలు సీనాయి కొండ దగ్గర దేవుడు ధర్మశాస్త్రం ఇస్తే, ఆ ధర్మశాస్త్రం గల పెట్టిన 38 సంవత్సరాలు మోస్తే భక్తుడైనటువంటి యోసేపు గారి యొక్క డెడ్ బాడీని ఆ రోజుల్లో మమ్మీఫికేషన్ టెక్నాలజీ ఉంది. ఇప్పటికి కూడా పిరమిడ్స్ లోపల ఉన్న బాడీస్ని మమ్మీఫై చేసి పెట్టిన బాడీస్ అవి. అది ఆ రోజుల టెక్నాలజీ. అలాగా ఎంబామింగ్ చేసిన యోసేపు యొక్క దేహాన్ని 40 సంవత్సరాల వాళ్ళు ఎంతో ప్రేమతో మోసారు. ఎందుకంటే ఆయన వల్ల మనం అందరం బ్రతుకున్నామని. ఇక్కడ చూడండి, యోసేపు యొక్క మంచి మాటలు, యోసేపు యొక్క మంచి హృదయం వారికి ఉపయోగపడింది, యోసేపుకి కూడా ఉపయోగపడింది. మనం ఎదుట వారు తప్పు చేయొచ్చు, ఆ తప్పుని మనం దెప్పుతూ వారిని బాధపరిచే కంటే ప్రభు నేర్పిన మార్గాన్ని మనం చూడాలి. భక్తుడైనటువంటి పేతురు ఈరెవరో నాకు తెలియదని ముమ్మారు బొంకాడు యేసు ప్రభును. అయితే యేసు ప్రభు మరణించి పునరుద్ధానుడై లేచిన తర్వాత ఎన్నడూ కూడా అంత దారుణంగా నేను ఎవరినో నీకు తెలియదని బొంకేవేటి పేతురు అని దేవుడు మరలా ఆ సందర్భాన్ని తీసుకురాలే. పేతురు నన్ను ప్రేమిస్తున్నావని ముమ్మారు అడిగాడు. అడిగి శ్రేష్టమైన బాధ్యతలు ఇచ్చాడు. సంఘములందరికంటే ఉన్నతమైన స్థితిని పేతురికి ఇచ్చాడు దేవుడు. గమనించండి, మన మాటలు ఎదుటి వారిని కించపరుస్తున్నాయా? అయిపోయిన సంగతులను మరలా మనం తెచ్చి నువ్వు ఇటువంటి వాడు, అటువంటి దానివని మనం తీర్పు తీర్చే మాటలు ఉండకుండా, మన మాటల్లో సాత్వికం ఉంటే, మన మాటల్లో కృపాసహితమైన మాటలుంటే అది ఇతరులకు మేలుకరము, మనకు ఒక జీవవృక్షంలాగా ఉంటాయి. అందులోనే ఆ వచనం 2వ మాట, కుటిలత ఉండిన ఎడల ఆత్మకు భంగము కలుగును. కుటిలత అంటే డిసీట్ఫుల్ టంగ్ అంటాడు. మోసకరమైన అబద్ధపు మాటలు, లేక ఎక్కువగా దాన్ని చిన్న సత్యాన్ని దాన్ని బాగా మ్యానిపులేట్ చేసి రకరకాల అసత్యాలు కల్పేసే మాటలు. ఉదాహరణకి ఆదాము అవ్వతో గెత్సెమనే ఏదైనా తోటలో సర్పం మాట్లాడుతూ ఉంటాడు అవ్వమ్మతో, నువ్వు చావనే చావు, అది తిను, అది తింటే నువ్వు దేవునిలాగా అయిపోతావు. ఇవన్నీ మాటలు అంతా కూడా మోసపు మాటలే. దానివల్ల ఎవరికి నష్టం కలిగింది అంటే ఆదామవ్వలకు శాపం వచ్చింది. ఆ విధంగా మాట్లాడిన సర్పాన్ని కూడా దేవుడు శపించాడు. ఎప్పుడన్నా మనం మోసపు మాటలు మాట్లాడితే, అబద్ధపు మాటలు మాట్లాడితే ఇతరులు మోసం చేస్తున్నామని అనుకుంటాం, కానీ
వాళ్ళని ఎంత మోసం చేస్తామో అంతకంటే మనం ఇంకా ఎక్కువ మోసపోతాం అనే సత్యాన్ని గమనించాలి. మన మాటల్లో మన మాటల్లో సాత్వికం ఉంటే మనకి జీవం ఇస్తది. మన మాటల్లో కుటిలత, మోసము, అసత్యం ఉంటే మనకి మరణమే తెస్తది. చాలా తెలివిగా నేను మోసం చేశాను యేసు ప్రభువుని అనుకున్నాడు ఇస్కరియోతు యోధ. చివరికి యేసు ప్రభువుని చంపించిన ఇస్కరియోతు యోధ తనకు తాను ఉరిపూసుకుని చనిపోయే దౌర్భాగ్య స్థితికి దిగజారిపోయాడు. యేసు ప్రభు పునరుద్ధానుడై చక్కటి మహిమ దేహంతో లేచాడు. ఇతరులు మోసం అనుకుని అబద్ధాలు, మోసపు క్రియలు చేస్తే అంతకంటే ఎక్కువ మోసం వారి మీదకి, వారి జీవితంలో జరుగుతుందనే సత్యాన్ని తెలుసుకోవాలి. కాబట్టి ఈరోజు ప్రభు ఇచ్చిన ఈ మాటల ప్రకారంగా మన మాటల్లో సాత్వికం ఉందా, యథార్థత ఉందా, లేక కుటిలత్వం ఉందా, అబద్ధపు మాటలు, మోసపు మాటలు ఉన్నాయా? ప్రతి ఒక్కరం కూడా మన నోటి మాటలను జాగ్రత్తగా మాట్లాడుతూ ఇతరులు ఎటువంటి వారైనా సరే వారిని తీర్పు తీర్చే మాటలు, వారిని కించపరిచే మాటలు, వారి తప్పుల్ని ఎత్తి చూపించే మాటలుగా కాకుండా ఆదరించి, ప్రోత్సహించి, ఓదార్చే మాటలు మాట్లాడటానికి, జీవము మనలో కలుగులాగున దేవునికి ప్రీతికరంగా మనం మాట్లాడటానికి పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఇచ్చిన ఈ వాక్యం బట్టి వందనాలు. ధ్యానించిన వాక్యము మాకు రక్షణకరంగా, దీవెనకరంగా మా జీవితంలో ప్రభువా నీ సత్యము ఫలించే విధంగా నీవే మా జీవితంలో ఫలింపచేసి మమ్మలను ఆశీర్వదించి మాలో నీకు ఇష్టం లేని వాటిని మాలోంచి తీసివేయండి. ఏది సత్యమో, ఏది యథార్థమో ఆ యొక్క నీ సత్య మార్గములో, నీ యథార్థ మార్గములో మేము నడిచి ఇతరులను ప్రభువా ఆదరించి, ప్రోత్సహించి, బలపరిచే మాటలే మేము మాట్లాడుటకును, ఎటువంటి పరిస్థితుల్లో కూడా అబద్ధము, మోసము, అయ్యా నీకు వ్యతిరేకమైనటువంటి ఎటువంటి మాటలు మా నోటి నుండి రాకుండా చేయమని కోరుచు మమ్ములను, మా చుట్టుపక్కల ఉన్న వారిని కూడా ఆయన వెలిగించే మాటలు మా నోటి నుంచి నీవే ఎల్లప్పుడూ రప్పించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, సహవాసము మనలను నడిపించి సత్యమైన మాటలతో, కృపాసహితమైన మాటలతో పరిశుద్ధాత్ముడు దీవించును గాక. ఆమేన్. God bless you. Have a very blessed day.